అంకం రాహుల్ దాదాపుగా 35 రోజులు కావస్తుంది తను చనిపోయి. సైదాబాదు ప్రాంతంలో ఉన్నటువంటి మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి అంకం రాహుల్ చనిపోవడం జరిగింది. అంటే దానికి కారణమైన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదంటూ కూడా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఈ రోజు కూడా అసలు అతను మృతదేహాన్ని ఇవ్వలేదు, దానికి సంబంధించిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేయలేదు. ప్రస్తుతం దాని గురించి మాట్లాడడానికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు సార్ మనతో పాటు ఉన్నారు. సార్ని ఒకసారి అడుగుదాం. సార్, ఎలా చూస్తారు సార్? ఇప్పుడు 35 రోజులు అంటే మామూలు విషయం కాదు. అసలు ఇప్పటివరకు కూడా శరీరాన్ని ఇవ్వలేదంటే ఎలా? ఇది కంప్లీట్గా అన్ని వ్యవస్థల ఫెయిల్యూర్గా మనం దీన్ని భావించడానికి వీలుంటుంది. మొట్టమొదటి చెప్పాలంటే ఇది పోలీసు యంత్రాంగం. సో చంపిన వాళ్ళు కూడా కొంత ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడ నుంచి డెడ్ బాడీ తీసుకెళ్ళేసి మరి అక్కడ వేసినలా మరి ఏం జరిగిందనే విషయాన్ని పోలీసు వాళ్ళు తేల్చాల్సిన అవసరం ఉంది. కానీ అతను ఆత్మహత్యనే చేసుకోవాలని అనుకుంటే సింగరాయకొండ దాకా వెళ్ళి ట్రైన్ ఎక్కి అక్కడేదో బండ కట్టుకొని బాయిలో దూకి చావాల్సినటువంటి అవసరం లేదు. సో ఎవరికైనా ప్రైమా ఫేసే ఆ ఫోటో చూడగానే ఇది ఒక ప్రీప్లాన్డ్ మర్డర్ అని చెప్పి అర్థమవుతుంది. సో మరి ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం అదేదో ఆంధ్రాలో జరిగింది మాకు సంబంధం లేదని వీళ్ళు, ఇది తెలంగాణకు సంబంధించిందని ఆంధ్ర పోలీసులు ఇద్దరు కూడా చేతులు ముడుచుకొని కూర్చున్నారు. ఈ తరుణంలో మొన్న మేము డీజీపీని కలవడం జరిగింది. నిన్న మొన్న నేనే పర్సనల్గా వీళ్ళని తీసుకుని వెళ్ళాము. డీజీపీ అండ్ అడిషనల్ డీజీపీ గారు మహేష్ భగవత్ గారు ఇద్దరు కూడా పాజిటివ్గా స్పందించారు. సో వాళ్ళు తక్షణమే కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్కు ఆదేశాలు జారీ చేసినారు. సో ప్రకాశం ఎస్పీ గారితో మాట్లాడడంతో వారు నిన్ననే మన డిఎన్ఏ టెస్టింగ్ రిపోర్ట్స్ తెప్పించి నిన్న సాయంత్రం ఫోన్ చేసినారు. అది మ్యాచ్ అయింది డిఎన్ఏ, మీరు వచ్చేసి బాడీని ఎగ్జూమ్ చేసి తీసుకెళ్ళమని చెప్పిండ్రు. సో వాళ్ళు రేపో మాపో వెళ్తూ ఉన్నారు. ఒకటి. రెండోది, నిన్ననే ఒక కాచిగూడ పోలీస్ స్టేషన్ నుంచి ఒక బృందం సింగరాయకొండకు వెళ్ళి ఇవాళ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు. సో మరి మేమేమంటున్నామంటే ఒక సామాన్య మానవుడు చనిపోతే వ్యవస్థలు స్పందించవా? ప్రతి విషయాన్ని మేము డీజీపీకో అడిషనల్ డీజీపీ స్థాయికి తీసుకెళ్తేనే పోలీస్ యంత్రాంగం స్పందిస్తుందా? ఈ విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. అట్లనే సివిల్ సొసైటీ మెంబర్స్ కూడా ఇవాళ ఏదో ఇది మాకు సంబంధించిన అంశం కాదని వదిలేస్తే రేపు మీ ఇంట్లో కూడా జరగవచ్చు, రేపు మీకు కూడా ఎవరు రాడు. కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ పైన సొసైటీ మెంబర్స్ కూడా స్పందించాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ కాలేజీ వాళ్ళకైతే అసలు మాకేం సంబంధమే లేదు, మా విద్యార్థి కాదన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. సో మేమేమంటే ఫస్ట్ ఆ కాలేజీ మీద కేసు పెట్టి వాళ్ళని మేనేజ్మెంట్ని అరెస్ట్ చేసి లోపటేయాలి. ఏంటి తమాషానా? ఒక విద్యార్థిని దగ్గర చదవడానికి పంపిస్తే ఆ విద్యార్థి మిస్ అయిందా, చదువుతుండా లేదా అనేటువంటి చూసుకునే బాధ్యత మీకు లేదా? సో ఇవాళ పోలీస్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఫెయిల్ అయినాయి. అంటే ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే సార్, మన తెలంగాణలో జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఏదన్నా ఒక విశ్లేషణ క్రమంలో ఆంధ్రాకు సంబంధించి ఏదన్నా ఒక మాట జారినట్లయితే అక్కడ సంబంధించిన వాళ్ళు ఎలాంటి నోటీసులు లేకుండా ఇక్కడ వరకు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసుకొని తీసుకుపోతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది మన తెలంగాణ వ్యక్తి, తెలంగాణ బిడ్డ, తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తికి అన్యాయం జరిగింది, చనిపోవడం జరిగింది, కుటుంబ సభ్యులకు ఇప్పటివరకు కూడా మృతదేహాన్ని అప్పచెప్పలేదంటే మన గవర్నమెంట్ విషయంలో మీరు ఏం చెప్తారు సార్ వాళ్ళ వైఖరి విషయంలో? ఇప్పుడు గవర్నమెంట్లు అనేది కంప్లీట్గా ఫెయిల్యూర్ అని మొదలే నేను చెప్పడం జరిగింది. ఇది ప్రజాపాలన కాదు, ప్రజలను పీడించే పాలన జరుగుతుంది. వాస్తవానికి ఇంత జరిగినా కానీ ఒక్క నాయకుడు, లోకల్ నాయకుడు పోకపోవడం, అదేవిధంగా ప్రభుత్వంలో వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తాయి, వాళ్ళు ప్రభుత్వం కూడా స్పందించకపోవడం అనేది విచిత్రమైన విషయం. మీకు ఎంతసేపు రాజకీయాలు కావాలి, రాజకీయాలతోటి పబ్బం గడుపుకోవాలి, సామాన్య ప్రజలు ఓటు బ్యాంక్గా చూస్తున్నారు తప్ప ఇంకో విధంగా లేదు. సో అందుకని ఇవాళ ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక పటిష్టమైన చట్టం ఉండాలి, చట్టాన్ని అమలుపరిచే యంత్రాంగం కూడా ఉండాలి. అదేవిధంగా బాధితులకు సహాయపడే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకొని పనిచేయాలని చెప్పి కోరుతున్నాను. దీనికి సంబంధించి ఇన్ని రోజులు గడుస్తుందంటే ఒక బీసీ కావడమే ప్రధాన కారణము. ఒకవేళ హయ్యర్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి జరుగుంటే ఈ పాటికి ఎప్పుడో కేసు క్లోజ్ అయ్యేది, నిందితులను కూడా అరెస్ట్ చేసేవాళ్ళు అనేది కూడా వినబడుతూ ఉంది. బీసీ సంఘాలలో ఒక ఐక్యత అనేది కోల్పోయింది అనేది కూడా వినబడుతుంది సార్. ఎట్లా చూడొచ్చు సార్ మనం? ఇప్పుడు బీసీ సంఘాలలో ఐక్యతకు సంబంధించిన అంశం ఇది కాదు. ఒకటి ఏంటంటే ఈ సమస్యను కొంత హైలైట్ చేయడంలో మీడియా కూడా ఫెయిల్యూర్ అయింది. దీన్ని కేవలం ఒక ఆత్మహత్య కింద చిత్రీకరించడంతో జనాలు ఆత్మహత్య అని అనుకుంటున్నారు. ఇప్పుడు మేము అనేది ప్రశ్న ఏంటంటే ఒకవేళ ఆత్మహత్య అయితే కూడా ఆత్మహత్యకు ప్రేరేపించిన శక్తులు ఏంటి, ఆ ప్రేరకులు ఎవరు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అదంతా కూడా ఎస్టాబ్లిష్ చేయాలి కదా. కేవలం అది ఆత్మహత్య అని చెప్పి ఫైల్ క్లోజ్ చేస్తారా మీరు? ఒకటి. రెండోది, ఆ ఇష్యూ హైలైట్ కాకపోవడంతో, అదేవిధంగా అతను ఏదో లవ్ ఫెయిల్యూర్ అయిందో ఆత్మహత్య చేసుకుని అనడంతో కూడా కొంత సంఘాలని రెస్పాన్స్ కాకుండా స్తబ్దతగా ఉండొచ్చు. కానీ వాళ్ళ వాస్తవాలు ఇంకొక వారం రోజుల్లో బయటకు వస్తాయి. 100% అందరి మధ్య
ఆ ఐక్యత ఉంది, అదేవిధంగా స్పృహ కూడా ఉంది. పోరాటం చేయడంలో బీసీ సంఘాలు ఇక్కడ తెలంగాణలో ఎన్నడూ కూడా వెనుకకు రావని చెప్పి తెలియజేస్తారు. ఈ రోజు చూసుకున్నట్లయితే ఆంధ్రాకు సంబంధించిన సింగరాయకొండ పిఎస్ వారు డిఎన్ఏ టెస్ట్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోయింది. అప్పచెప్తాం అనేది కూడా వినబడుతుంది. దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళాలంటే మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి చొరవ తీసుకునే అవకాశం ఉందా? ఏపీ వాళ్ళే దీనికి ముందు వచ్చి అప్పచెప్పే అవకాశం ఉందా? ఏ గవర్నమెంట్ కూడా చొరవ తీసుకుంటుందని నేను అనుకోను. అందుకు వాళ్ళు ఏమీ యాక్షన్ ప్లాన్ కూడా లేదు. నిన్న సిఐ గారితో మాట్లాడాను నేనే అక్కడ సింగరాయకొండ గారితో. మరి ఎట్లా ఈ డెడ్ బాడీని ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలని అంటే, మీరే అన్ని వెహికల్ తెచ్చుకోవాలి సార్, మేము తెస్తే మేము అందులో పెట్టి పంపించేస్తాం అంతే తప్ప మాకు అట్లా దానికి సంబంధించినటువంటి ఏం లేవు అని చెప్పారు వాళ్ళు అరేంజ్మెంట్స్. అట్లనే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఎవరు కూడా ముందుకు స్పందిస్తలేరు. చూడాలి మరి ఒక 2-3 గంటల తర్వాత ఒకసారి మరి మన గవర్నమెంట్ స్పందిస్తే బెటర్. లేదు అనుకుంటే ఆల్టర్నేటివ్గా సంఘాలే ముందుకు వచ్చి తీసుకొస్తాం.